హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అయితే ఇవాళ వచ్చేసి వీడియో మా ఇంట్లో ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి బగారా రైస్ అయితే వండుతున్నాను. దాంట్లోకి కాంబినేషన్ కర్రీ అయితే మటన్ కర్రీ అయితే వండేస్తున్నాను. అందుకే మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే తీసేస్తున్నాను. చూసేయండి. అయితే ముందుగా బగారా రైస్‌లోకి మనము పలవా దినుసులన్నీ అయితే తీసుకున్నాను నేను. అవన్నీ పక్కన పెట్టేసుకున్నాను. కోసి కూడా పక్కన పెట్టేసుకున్నాను. మా వారైతే పొద్దున్నే అయితే వెళ్ళిపోయి మటన్ అయితే తీసుకొచ్చేసారు. 1 కిలో మటన్ అయితే తీసుకొచ్చేసారు. పొద్దున్నే సండే కదండీ! ఆటో వేసుకొని వెళ్ళి తెచ్చారు. అలాగే ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. పొయ్యి అయితే అంటించేస్తున్నాను. చూసేయండి. నేనైతే కేజీకి వండుతున్నాను కదండీ! కేజీ రైస్, కేజీ మటన్ కర్రీ కూడా వండుతున్నాను కదా! అందుకనే దబర అయితే పెద్దది క్వాలిటీలో అయితే తీసుకున్నాను నేను. దాంట్లో ఆయిల్ అయితే పోసేసుకొని మనం చక్కగా పలావ్ దినుసులు అయితే వేసేసుకుందాం. మీరు కూడా కామెంట్ చేసేయండి విత్ బగారా రైస్ కాంబినేషన్ మటన్ కర్రీ. చాలా అంటే చాలా బాగుంటుంది కదా! చాలామంది ట్రై చేసి ఉంటారు, తినేసి ఉంటారు కూడా. నేను మటన్ కర్రీ విత్ బగారా రైస్లు నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. ఎక్కువైతే పులావు, చికెన్ కర్రీ అయితే వండుతాను, దమ్ వండుతాను. దమ్ము చికెన్ దమ్ బిర్యానీ కూడా అది కూడా ఒకరోజు తీసి మీకైతే పెడతాను. ఇది కూడా నేనైతే ఫస్ట్ టైం వండుతున్నాను. చికెన్ కర్రీ, బగారా రైస్ కూడా ఒకరోజు పెడతానండి. పెట్టినట్టున్నాను అది కూడా వీడియో. లేదు పెట్టలేదు. అది కూడా పెడతాను ఒకరోజు వీడియో. అలాగే దమ్ముది కూడా ఒక రోజున పెడతాను. ఇప్పుడైతే ఇది నా స్టైల్‌లో అయితే నేను మా పల్లెటూరి నా స్టైల్‌లో అయితే వండుతున్నాను. అందుకే మీకు కూడా చూపించేస్తున్నాను. అందరూ వండుకోరని కాదండి. అందరూ వండుకుంటారు. అందరికీ వచ్చినియి. కానీ మా ఊరు పల్లెటూరు స్టైల్ నేను వండేస్తున్నాను చూడండి. పలవా దినుసులు అయితే అన్నీ వేసేసుకున్నాను. అవి చక్కగా దోరగా ఏగినాక అవి చక్కగా దోరగా వేయించుకోవాలి. బాగా దోరగా వేయించుకుంటే స్మెల్ వస్తుంది. లైట్‌గా స్మెల్ వచ్చినాక ఏగిపోయినట్టే స్మెల్ వచ్చిందంటే ఏగిపోయినట్టే ఇంక అవి. ఇంక అందులోకి అవి చూడండి 2 టమోటాలు అయితే తీసుకున్నాను. 2 టమోటాలు అలాగే 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి. పచ్చిమిర్చి ఎక్కువే వాడతాను. చాలా వీడియోలో చూసే ఉంటారు కారం ఎక్కువే తింటాం. కారం కంపల్సరీగా ఎక్కువే తింటాం. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను అందుకని. అవైతే వేసేసుకుందాం. అవి కూడా చక్కగా ద్వారగా వేయించేసుకొని నాకు వీడియో వచ్చేసి మా అబ్బాయి అయితే తీస్తున్నాడండి. మా పెద్ద అబ్బాయి తీస్తున్నాడు వీడియో. మా వారు తీస్తారు, మా అబ్బాయి తీస్తున్నాడు. ఈసారి మా అబ్బాయి తీస్తున్నాడు. మా వారు కొంచెం పని మీద ఉన్నారు. ఇప్పుడైతే మా అబ్బాయి తీస్తున్నాడు. మా అబ్బాయి తీస్తున్నాడు, నేను వండేస్తున్నాను. టమాటాలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకుని చక్కగా పెట్టుకుందాము. పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుందాము. మగ్గబెట్టేసుకుందాము ముందు. చక్కగా ద్వారగా వేయించుకోవాలండి. ద్వారగా వేయించుకొని చక్కగా మగ్గబెట్టుకోవాలి. అయితే ఇంకోటి వచ్చేసి నేను రైస్ అయితే కొన్నవి కాదండి. మామూలు కొనుక్కొచ్చినవి అయితే కాదు. మా చేలో మా అత్త వాళ్ళు సొంతంగా పండించినవి అవి. చేలో సొంతంగా పండించారు ఆ బియ్యాన్ని. నేను అవే తీసుకుంటున్నాను. పలవాలకు కూడా పులావులకు కూడా నేను అవే తీసుకుంటున్నాను. బయట అయితే కొనుక్కోవచ్చు. అలాగే బీపీటీలేనండి. అక్కడ మా అత్తగారోళ్ళు పొలం చేస్తారు. గుంటూరు పక్కన సత్తెనపల్లి. అక్కడ పొలం చేస్తారు. అత్తగారు వాళ్ళది ఆ ఊరే. అక్కడ పొలం చేస్తున్నారు. వాళ్ళకి బీపీటీలే పండుతాయండి. అయితే వాళ్ళు మర్రాడిచ్చి మాకైతే వచ్చేటప్పుడు 10 కేజీలు అయితే వేశారు. నేనైతే అవే వండుతున్నాను. కానీ అవి సన్నాలేనండి. కానీ ఒక్క మరే ఆడిచ్చింది మా అత్తయ్య. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉన్నాయి. బియ్యం కూడా చక్కగా సన్నాల బియ్యమేనండి. బీపీటీలు అంటే సన్నాలుంటాయి కదా! మా కేసు అయితే అవి ఉండవు. అటు గుంటూరు సైడ్ ఇవి చాలా బాగున్నాయి. అందుకని ఆటితోనే చేస్తున్నా నేను. మా అత్తగారు ఇచ్చారు అవి. ఆటితోనే చేస్తున్నా నేను. కొనుక్కొచ్చినవి అయితే కాదండి.
పొలంలో అచ్చంగా మనం పొలంలో పండించినవి అవి. రైతు కష్టం తెలిస్తే కామెంట్ ఒక లైక్ కూడా చేసేయండి. చూడండి ఎలా మగ్గిపోయినాయి చక్కగా. టమోటా ఉల్లిపాయ చక్కగా మగ్గిపోయినాయి, బాగా మగ్గినాయి. ఇప్పుడు మనం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడు నీసు కూరలోకి కానీ, మనం బిర్యానీ చేసుకోవాలన్నా, చేపల కూరలో కన్నా, నాన్ వెజ్ కూరలోకి మాత్రం కంపల్సరీగా అప్పుడప్పుడుకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టిందేనే వేస్తానండి నేనైతే. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకొక విషయం, అల్లం వెల్లుల్లిపాయ దాంట్లో జీలకర్ర కంపల్సరీ ఉండాల్సిందే. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉట్టిదే పట్టనండి, దాంట్లో జీలకర్ర కంపల్సరీ ఉండాల్సిందే. జీలకర్ర వేసి, అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర వేసి నేను పేస్ట్ పడతాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పట్టి పడతాను నేను. చాలా టేస్ట్ వస్తుంది కర్రీలోకి, అయితే సూపర్గా ఉంటుంది కర్రీలోకి ఆ పేస్టు. అలాగే నేను ఆ గిన్నెతో రైస్ వచ్చి గిన్నె తీసుకున్నానండి. గిన్నెన్నర తీసుకున్నానంటే మనకు కేజీకి వచ్చి కేజీన్నర వాటర్ పడుతుంది కదా, వాళ్ళ చొప్పున పోసేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నామంటే గిన్నెడున్నర వాటర్ పడుతుంది. అలా మనకు కొలత తెలిసిపోద్ది. కేజీకి కేజీన్నర వాటర్ పడుతుంది, అలా తెలిసిపోద్ది మనకు లెక్క అనేది. అలా పోసేసుకోవచ్చు. వాటర్ పోయింది చక్కగా. అల్లం వెల్లుల్లిపాయ కూడా మగ్గింది, వాటర్ కూడా పోసేసుకుందాం. మీకు నచ్చుద్దని అనుకుంటున్నానండి. నా స్టైల్ అయితే నేను వండుతున్నాను. అలాగే అందరూ చూసే వాళ్ళందరికీ కూడా, నా సబ్స్క్రైబర్స్కి కూడా ఒక మాట చెప్తున్నానండి నేను. ప్లీజ్ నా ఛానల్ని కూడా ఆదరించండి, సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు కూడా ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. నేను పెట్టిన ప్రతి వీడియో డొల్లుకుంటూ మీ దగ్గరికి అయితే వచ్చేస్తాయి. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వాటర్ పోసేసుకున్నాం కదా, సాల్ట్ కూడా వేసుకుందామండి. మనకి సాల్ట్ స్పూన్ అయితే వేస్తున్నాను నేను. సాల్ట్ కూడా వేసుకుంటే మనకి కర్రీ టేస్ట్ ఉంటుంది, అది రైస్ టేస్ట్ ఉంటుంది, బగారా రైస్. సాల్ట్ మాత్రం వేసుకోవాలి, కంపల్సరీగా వేసుకోవాలి. మర్చిపోయామంటే ఇంకా అది బాగోదు, ఇంకా టేస్ట్ పోతుంది మొత్తం. మనం అంతా కష్టపడ్డదంతా పోతుంది. సాల్ట్ మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి, ఉప్పు మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. ఆ నీళ్ళు మరిగినాక అయితే మనం రైస్ కడుక్కొచ్చుకుని వేసుకుందాం నీళ్ళు మరిగేటప్పటికి. మా వారు చేస్తున్నారు. మా వారు నేను వీడియో చేసినప్పుడల్లా ఏదోటి అంటారు, ఏదోటి నన్ను నవ్విస్తాగే చూస్తారు. కంపల్సరీగా నేను వీడియో చేసినప్పుడల్లా వస్తారు, వచ్చి ఏదోటి అన్ని నన్ను కావాలని నవ్విస్తారు. చూడండి మనకు వాటర్ మరిగిపోయినాయి కదా. ఇప్పుడు మనం వాటర్ని అయితే బియ్యాన్ని అయితే మనం చక్కగా కడుక్కొచ్చుకున్నాం కదా, 4-3 సార్లు కడుక్కోవాలి. కడుక్కొచ్చుకుని బియ్యాన్ని అయితే వేసేసుకుందాం, మనం రైస్ని అయితే వేసేసుకుందాం. రెండు మూడు సార్లు కడుక్కోవాలండి రైసు. మనము దుమ్ము ధూళి అనేది కూడా ఉంటుంది ఎక్కువగా. రైస్ మనం 4 సార్లన్నా కంపల్సరీ కడుక్కోవాలి, 3 సార్లన్నా కడుక్కోవాలి కనీసం. చక్కగా నీట్గా కడుక్కోవాలి. దుమ్ము ధూళంతా పోయే వరకు మనం కడిగినాక లాస్ట్లో వాటర్ వైట్గా రావాలి మనం కడుక్కున్నా. ఎప్పుడైతే మనకి క్లియర్గా కడిగినట్టు తెలుస్తుంది. ఇప్పుడైతే మనం బియ్యం వేస్తాం కదా, ఒక 10 నిమిషాలు అయితే మనకు రైస్ ఉడికిపోతుంది. రైస్ ఉడికిపోయింది, చూసేసుకుందాం మనం. చూడండి ఎలా అంత బాగా ఉడికిందో రైసు, బాగా వచ్చింది కదా. బగారా రైస్, దాన్ని బగారా రైస్ అంటారండి, పులావ్ అని కూడా అంటారు. బాగా వచ్చింది కదా, చూసేయండి బాగా ఉడికింది. అలాగే మటన్ కర్రీ గ్రేవీగా భలే వచ్చింది. ఆ మటన్ కర్రీలో పులావ్ వేసుకుని తింటుంటే అబ్బాబ్బా ఎంత బాగుంటుందో. ఇంక లేట్ ఎందుకు, మీకు కూడా టేస్ట్ చూపించేస్తాను, చూసేయండి.
చాలా అంటే చాలా బాగా వచ్చినాయి కర్రీ, అలాగే బగారా రైస్ కూడా బాగా వచ్చినాయి. మీకు కూడా నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ కొట్టండి. నేను మరొక వీడియో పెడితే మీ దగ్గర డొల్లుకుంటూ అయితే వచ్చేస్తాయి. టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నది. స్మెల్ అదిరిపోతుంది అసలు నాకైతే. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అసలు. కర్రీ కూడా చాలా బాగా ఉడికింది. చాలా బాగుంది. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. చాలా బాగుంది. సూపర్ సూపర్ సూపర్. మీకు కూడా నచ్చుద్దనే అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను రేపు. బాయ్ బాయ్.